1961 ఏప్రిల్ 12న సోవియట్ యూనియన్ మనిషిని మొట్టమొదటిసారి స్పేస్లోకి పంపించింది. అంతకుముందు ఏ దేశం కూడా మనిషిని స్పేస్లోకి పంపించలేదు. తర్వాత యుఎస్ఏ 1969 జూలై 16న మనిషిని స్పేస్లోకి పంపించింది. యుఎస్ఏ తర్వాత మూడవ దేశంగా చైనా 2003 అక్టోబర్లో మనిషిని స్పేస్లోకి పంపించింది. ప్రస్తుతానికి ఈ మూడు దేశాలే స్పేస్లోకి మనిషిని పంపించాయి. ఇంకే దేశం ఇంతవరకు స్పేస్లోకి మనిషిని పంపించలేదు. మరి ఇండియా స్పేస్లోకి మనిషిని పంపిస్తుందా అంటే ఇంకా సమాధానం వెతకాలి. ఎవరు ఊహించని విధంగా భారత్ టెక్నాలజీలో డెవలప్ అవుతుంది. ప్రపంచ దేశాల్లో బాగా డెవలప్డ్ కంట్రీస్కి ఏమాత్రం తీసిపోకుండా భారత్ గట్టి పోటీని ప్రస్తుతం ఇవ్వగలుగుతుంది. 2017 ఫిబ్రవరి 15న శ్రీహరికోట నుంచి ఇస్రో PSLV C-37ని లాంచ్ చేసింది. ఇందులో ఒకేసారి 104 శాటిలైట్స్ని స్పేస్లోకి పంపించింది. అంతకుముందు 2014లో రష్యా ఒకేసారి పంపించిన 37 శాటిలైట్స్ రికార్డ్ని ఇండియా బ్రేక్ చేసేసింది. అప్పుడే ప్రపంచానికి ఇండియా అంటే ఏంటో అర్థమైంది. అది కూడా మిగతా దేశాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో ఇండియా రికార్డ్స్ని సాధించింది. 2008 అక్టోబర్ 22, 2019 సెప్టెంబర్ 7 చంద్రయాన్ 1-2 శాటిలైట్స్ని స్పేస్లోకి పంపించి మూన్ మీద వాటర్ ఉంది అనడానికి అవకాశం ఉందని ఇస్రో కన్ఫర్మ్ చేసింది. అలాగే భూమి మీద, మార్స్ మీద ఏ విధంగా వస్తువులకు తుప్పు పడుతుందో ఆ విధంగానే చంద్రుడి మీద వస్తువులకు తుప్పు పడుతుందని ఇస్రో కనుక్కుంది. ఇలా జియోగ్రాఫికల్ ఛాలెంజెస్ కానీ, స్పేస్ ఛాలెంజెస్ కానీ, ఎకనామీ ఛాలెంజెస్ కానీ అన్నిట్లో కాంపిటేటివ్ పార్టిసిపేషన్ ఇండియా ఇస్తుంది. కానీ యుఎస్ఏ, రష్యా, చైనా తరువాత ఏ దేశాలు కూడా స్పేస్లోకి మనిషిని పంపించలేదు. ఇన్ని అచీవ్ చేయగలిగిన ఇండియా మరి స్పేస్లోకి మనిషిని పంపిస్తుందా అంటే ఇస్రో పంపించగలమని అంటుంది. ఇప్పటికే స్పేస్లో బ్రతకడానికి వీలుగా ఉండే స్పేస్ సూట్ని కూడా తయారు చేసింది. ముందున్న 2-3 సంవత్సరాలలో ఇండియా స్పేస్లోకి మనిషిని పంపిస్తుందా అంటే ఇస్రో మాత్రం ఇన్ ఫ్యూచర్ అని ఆన్సర్ ఇస్తుంది. దీని అర్థం 2-3 సంవత్సరాల డెడ్ లైన్ లోపే పంపిస్తుందని కాదు, కానీ రాబోయే 5-10 సంవత్సరాలలో లేదా ఇంకా అంతకు మించి అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా హ్యూమన్ స్పేస్ రేస్లో ఇండియా నిలుస్తుందని ఇస్రో గట్టిగా నమ్ముతుంది. ఒకసారి ఇండియన్ గవర్నమెంట్ ఇస్రోకి ప్రొవైడ్ చేసిన బడ్జెట్ని చూద్దాం. 2020లో ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ స్పేస్ మిషన్స్కి 2019-20తో పోలిస్తే 8% ఎక్కువ బడ్జెట్ని అలాట్ చేసింది. అంటే 13,479 crores బడ్జెట్ని అలాట్ చేసింది. అదే 2019-20లో అయితే 12,473 crores బడ్జెట్ని అలాట్ చేసింది. ఎందుకు 8% ఇంక్రీజ్ చేసిందంటే 2020-21లో ఇండియా కొన్ని ఎక్స్పెన్సివ్ మిషన్స్ని టేకప్ చేస్తుంది. ఇది వరకు మూన్ మీదకి 2 times ఇస్రో మిషన్స్ని టేకప్ చేసింది. మళ్ళీ 3rd టైం కూడా మూన్ మీదకి మిషన్ టేకప్ చేస్తుంది. అలాగే ఆస్ట్రోనట్స్ని స్పేస్లోకి పంపించే మిషన్ని కూడా టేకప్ చేస్తుంది. ఫైనాన్షియల్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ అలాట్ చేసిన బడ్జెట్ని ఇస్రో 10 స్పేస్ టెక్నాలజీ సెంటర్స్కి డివైడ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇలా డివైడ్ చేసినప్పుడు ప్రతి స్పేస్ టెక్నాలజీ సెంటర్లో స్పేస్ అప్లికేషన్స్ ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఇంచుమించు 1,885 crores ఖర్చు అవుతుంది. మిగిలిన బడ్జెట్లో స్పేస్ సైన్స్, స్మాల్ శాటిలైట్ సెన్సార్స్కి ఇంకా పేలోడ్ డెవలప్ చేయడానికి ఇంచుమించు 300 crores ఖర్చు అవుతుంది. చివరికి మిగిలిన బడ్జెట్ని శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్కి ఇంకా టెక్నికల్ పరంగా కొన్నిటికి మొత్తం 900 crores ఖర్చు అవుతుంది. ఇదంతా మనం చూస్తున్నప్పుడు ఇండియా ఇస్రో మిషన్స్కి కావాల్సిన బడ్జెట్ని ప్రొవైడ్ చేస్తుందని మనకు బాగా అర్థం అవుతుంది. ఇంక్లూడింగ్ మనిషిని స్పేస్లోకి పంపించడానికి టేకప్ చేస్తున్న ట్రయల్ టెస్ట్కి కూడా. కాబట్టి ఇస్రో ఆస్ట్రోనట్స్ని స్పేస్లోకి పంపించడానికి ఇండియా గవర్నమెంట్ సపోర్టివ్గానే ఉంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇండియా గవర్నమెంట్ సపోర్టివ్గా ఉన్నా మనం ప్రాక్టికల్గా ఒకసారి ఆలోచిస్తే ఇండియా మనిషిని స్పేస్లోకి పంపించడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ప్రస్తుతం ఆస్ట్రోనామర్స్కి స్పేస్లో లైఫ్ని ఎలా లీడ్ చేయాలో అక్కడ సర్వే అవడానికి కావాల్సిన ట్రైనింగ్ ఇచ్చే కెపాసిటీ ఇండియాతో లేదు. ఈ విషయాన్ని ఇస్రోనే డైరెక్ట్గా చెప్పింది. ఒకవేళ ఇస్రో ఆస్ట్రోనామర్స్ని పంపించాలంటే కనీసం 128 crores బడ్జెట్ ఉండాలి. స్పేస్ జర్నీని మనం అనుకున్నట్టు అచీవ్ చేయాలంటే జియో సింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ మార్క్ 3ని యూజ్ చేయాలి. దీని బరువు 640 టన్నులు ఉంటుంది.
పొడవు 43 మీటర్లు ఉంటుంది. ఇస్రో దీన్ని 2017లో సక్సెస్ఫుల్గా ప్రయోగించింది. 10 టన్నుల బరువును ఇది ఈజీగా క్యారీ చేయగలదు. ఎర్త్ సర్ఫేస్ నుంచి 2000 కిలోమీటర్ వరకు దీన్ని ఈజీగా ప్రయోగించవచ్చు. అలాంటిది 60 నుంచి 70 కేజీలు బరువు ఉండి 1 టన్నులో 10వ భాగం లేని మనిషిని ఇంకా ఈజీగా ఎర్త్ సర్ఫేస్ నుంచి 2000 కిలోమీటర్లు పైకి పంపించగలం. దీంతో పాటు ఈ వెహికల్ 10 టన్నుల బరువు కన్నా ఇంకా తక్కువ టన్నుల బరువు ఉన్న టోటల్ ఎక్విప్మెంట్స్ ని తక్కువ ఫ్యూయల్ ఖర్చుతో తీసుకెళ్లగలదు. దీనికోసం బే ఆఫ్ బెంగాల్ కోస్టల్ ఏరియాలో ఉన్న శ్రీహరికోటలో లాంచ్ ప్యాడ్ కి కొన్ని చేంజెస్ చేయాలి. ఇక్కడ లాంచ్ ప్యాడ్ అంటే గ్రౌండ్ లెవెల్ కి సర్టెన్ హైట్ లో రాకెట్ ని కానీ స్పేస్ వెహికల్ ని కానీ వర్టికల్ గా ప్లేస్ చేసి లాంచ్ చేయడానికి ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీ. జనరల్ గా రాకెట్ ని లాంచ్ చేయడానికి యూజ్ చేసే లాంచ్ ప్యాడ్, హ్యూమన్స్ ని స్పేస్ లోకి పంపించడానికి యూజ్ చేసే లాంచ్ ప్యాడ్ కి కొంచెం డిఫరెంట్ గా ఫెసిలిటీస్ ఉంటాయి. అలా ఇండియా తక్కువ ఖర్చుతో మనిషిని స్పేస్ లోకి పంపించాలి అనుకున్నప్పుడు శ్రీహరికోటలో ఉన్న లాంచ్ ప్యాడ్ లో కొన్ని చేంజెస్ చేస్తే అనుకున్నట్టుగానే స్పేస్ లోకి మనిషిని పంపించవచ్చు. ఇంకో కొత్త లాంచ్ ప్యాడ్ ని కన్స్ట్రక్ట్ చేసి దానికి అయ్యే ఖర్చును భరించే కన్నా ఇది ఈజీగా అయిపోయే పని అని ఇస్రోనే చెప్పింది. ఇంకాస్త ముందుకెళ్ళి ఆలోచిస్తే ఆస్ట్రోనమర్స్ స్పేస్లో బ్రతకడానికి కావాల్సిన లైఫ్ సపోర్ట్ని ఎఫిషియెంట్గా డిజైన్ చేయాలి. ఎలాంటి కమ్యూనికేషన్ ఇంటరప్ట్ రాకుండా, డేటా ఇంటరప్ట్ రాకుండా హైలీ అక్యురేట్ అండ్ ఆథరైజ్డ్ సిస్టమ్ని మెయింటైన్ చేయాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఆస్ట్రోనమర్స్కి కోడింగ్ ఎర్రర్స్ వచ్చినప్పుడు కానీ సడన్గా డిసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు అక్యురేట్గా కమ్యూనికేట్ చేసి ఆస్ట్రోనమర్స్ని గైడ్ చేస్తుండాలి. ఆస్ట్రోనమర్ స్పేస్లోకి వెళ్ళకముందే అన్ని విషయాల్లో అక్యురేట్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఏదైనా ఇంటరప్షన్ వచ్చినప్పుడు ఆస్ట్రోనమర్సే ఫేస్ చేసి సాల్వ్ చేసే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి రావాలి. ఇలా అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే మనిషిని స్పేస్లోకి పంపించాలి. ఏమాత్రం 0.1 ఫెయిల్యూర్ ఉన్న టోటల్ మిషన్ ఫెయిల్ అవుతుంది. ఇది మొత్తం వన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే. సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ఇది ఒక రకంగా నెగిటివ్గా అనిపిస్తుంది. అదేంటంటే ఇండియాలోని ఇస్రో సైంటిస్టులే ఈ విషయాన్ని చెప్పారు. మనం పెట్టుకున్న స్పేస్ గోల్ అనేది అంత బలంగా యాక్యురేట్గా లేదు అని, స్పేస్ జర్నీకి కావాల్సిన నాలెడ్జ్ అనేది ఇంకా కావాలని స్టేట్మెంట్స్ ఇచ్చారు. సీనియర్ స్పేస్ సైంటిస్ట్ వి సిద్ధార్థ ఇండియన్స్ని స్పేస్లోకి పంపించడం అనేది తెలివి తక్కువ ఆలోచన. ముఖ్యంగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుపై అడుగుపెట్టిన 50 ఏళ్ల తర్వాత మనిషిని అక్కడికి పంపడంలో అర్థం లేదు అని, మనుషులను స్పేస్లోకి పంపించవలసిన అవసరం లేకుండా ఆస్ట్రోనమర్స్ చేసే చాలా పనులను ఇప్పుడు రోబోటిక్ మిషన్స్ చేస్తున్నాయని కామెంట్ చేశారు. ఇలా ఒక పక్క నెగిటివ్ ఉన్న పాజిటివ్ సైడ్ ఏంటంటే 2018 జూలై 5న ఇస్రో ప్యాడ్ అబార్ట్ టెస్ట్ ని సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసింది. ఈ ట్రయల్ టెస్ట్ ఇస్రో వాంటెడ్ గా ఫ్యూచర్ లో మనిషిని స్పేస్ లోకి పంపించడానికి కండక్ట్ చేసింది. ఈ టెస్ట్ ఎందుకు కండక్ట్ చేశారు అంటే రాకెట్ స్పేస్ లోకి పంపించే టైంలో సర్టెన్ హైట్ లో కొన్నిసార్లు పొటెన్షియల్ ఫెయిల్యూర్స్ వస్తుంటాయి. అలాంటిది మనిషి స్పేస్ క్రాఫ్ట్లో ఉన్నప్పుడు ఇలాంటి పొటెన్షియల్ ఫెయిల్యూర్స్ వస్తే స్పేస్ క్రాఫ్ట్ ఇందులో నుంచి ఎస్కేప్ అవ్వాలి. దీన్నే స్పేస్ క్రాఫ్ట్స్ లాంచ్ అబార్ట్ సిస్టమ్ అంటారు, లేదా సింపుల్గా లాంచ్ ఎస్కేపింగ్ సిస్టమ్ అంటారు. సాధారణంగా ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఫైటర్ పైలట్ మాత్రమే స్పేస్ క్రాఫ్ట్ నుంచి ఎజెక్ట్ అవుతాడు. కానీ ఇప్పుడు ఇస్రో ప్లాన్ ప్రకారం పైలట్ ఒక్కడే కాదు కానీ స్పేస్ క్రాఫ్ట్ మొత్తం ఎస్కేప్ అవ్వాలి. అనుకున్నట్టుగానే క్రూ మాడ్యూల్ని సక్సెస్ఫుల్గా లిఫ్ట్ చేసి ఎర్త్ సర్ఫేస్ నుంచి 2.75 కిలోమీటర్స్ హైట్కి రీచ్ అయ్యేలా యాక్సిలరేట్ చేశారు. ఈ టెస్ట్ మిషన్కి పట్టిన సమయం 259 సెకండ్స్. సరిగ్గా 259.4 సెకండ్స్ అప్పుడు పారాషూట్ డిటాచ్ అయ్యేలా ప్రోగ్రామ్ చేసి ఉంచారు. ఫైనల్గా ఈ టెస్ట్ మిషన్ సక్సెస్ అయ్యింది. ఈ టెస్ట్ వల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే స్పేస్ క్రాఫ్ట్లో ఉన్న మనిషి ఏ ప్రాబ్లం ఫేస్ చేయొచ్చు అనేది అర్థం అవుతుంది. అప్పుడు వాటికి సరిపోయినట్టు ఇంకా ఫెయిల్యూర్స్ని తగ్గిస్తూ అక్యురేట్ డిజైన్ని అచీవ్ చేయొచ్చు. ఇందుకోసమే ఇస్రో ఈ టెస్ట్ని కండక్ట్ చేసింది. అలాగే స్పేస్ క్రాఫ్ట్ ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయినప్పుడు ఆపోజిట్ ఫోర్స్ వల్ల స్పేస్ క్రాఫ్ట్కి బయట మంటలు అంటుకోకుండా సేఫ్టీ కోటింగ్ని ప్రొవైడ్ చేయాలి. ఇలా ప్రొవైడ్ చేసినప్పుడు ఆపోజిట్ ఫోర్స్ ప్రెజర్ అప్లై చేస్తున్నప్పుడు స్పేస్ క్రాఫ్ట్ లోపల ఉన్న క్రూకి ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఇందుకోసం ఇస్రో ముందుగానే లైట్ వెయిటెడ్ సిలికాన్ టైల్స్ ని డిజైన్ చేసింది. వీటిని స్పేస్ క్రాఫ్ట్ కి అవుట్ సైడ్ లో సేఫ్టీ కోటింగ్ లాగా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఫేస్ చేయబోయే ఫెయిల్యూర్స్ ని ఇస్రో ముందుగా ఫైండ్ అవుట్ చేస్తూ
వాటికి అక్యురేట్ మెజరబుల్ డిజైన్ ని తయారు చేస్తుంది. ఫస్ట్ ఫెయిల్యూర్స్ తగ్గిస్తేనే నెక్స్ట్ ఆటోమేటిక్ గా సక్సెస్ వస్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ మనకు అర్థం అవుతుంది. కాబట్టి రానున్న అతి తక్కువ సంవత్సరాల్లోనే మనిషిని ఇస్రో స్పేస్ లోకి పంపిస్తుంది. అప్పుడు ఇండియా స్పేస్ లోకి మనిషిని పంపించిన దేశాల లిస్ట్ లో 4వ స్థానంలో ఉంటుంది. ఒకవేళ ఇండియా కంటే ముందు వేరే దేశాలు స్పేస్ లోకి మనిషిని పంపిస్తే ఇండియా స్థానం మారుతుంది, కానీ స్థానం లేకుండా మాత్రం పోదు. నా వీడియో అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.